డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆదేశాల మేరకు ఏసీఆర్ఆర్ సూచనలతో మల్కాజ్గిరి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు జరిపిన ప్రత్యేక డ్రైవ్ లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. డిపిఈఓ మల్కాజ్గిరి, ఏఈఎస్ మల్కాజ్గిరి సమక్షంలో డిటిఎఫ్ మల్కాజ్గిరి, ఎస్హెచ్ఓ కాప్రా బృందాలు సంయుక్తంగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన గోవా విదేశీ మద్యంతో పాటు తెలంగాణ డ్యూటీ పేడ్ మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకుని ఇద్దరి నిందితులపై కేసులు నమోదు చేశారు. బాలాజీ నగర్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన రెడ్డి శెట్టి మహేష్ ఇంట్లో 51.55 లీటర్ల గోవా విదేశీ మద్యం, 59 సీసాలు స్వాధీనం. క్రైమ్ నెంబర్ 31/2006 కింద కేసు నమోదు. బాలాజీ నగర్ మోహన్ రావు నగర్ కాలనీకి చెందిన రెడ్డి శెట్టి శ్రీనివాస్ నివాసంపై దాడి. గోవా విదేశీ మద్యం 112 సీసాలు, తెలంగాణ డ్యూటీ పేడ్ విస్కీ 251 సీసాలు. సిఓఆర్ నెంబర్ 30/2026 కింద కేసు నమోదు. నిందితులిద్దరిపై కేసులు నమోదు చేసి బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు జారీ చేసి బెయిల్పై విడుదల చేశారు. అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై నిఘా తీవ్రం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. Thank you.